హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే రియల్మీ 14 Pro ప్లస్ అయితే ఉన్నది కదా, దాని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీరైతే మిస్ అయిపోతారు, మరి మధ్యలో అయితే స్కిప్ అయితే చేసి, కాబట్టి మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇక్కడైతే మనమైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మనకి రియల్మీ 14 Pro ప్లస్ ఫోన్ లుక్స్ అయితే మనకు బాగున్నది. మరి కలర్ అయితే పర్పుల్ కలర్. మరి ఫోన్ బాగున్నది. మరి ఫోన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే 3 ఫ్లాషెస్ అయితే ఇచ్చిళ్ళు, IP69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు మనకు ఫోన్లో అయితే. అంటే నీళ్ళలో ముంచిన మనకైతే ఫోన్కి అయితే ఏమైతే కాదు. మరి బెజర్లెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఇంకా దీంట్లో అయితే కార్డ్ కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. అంటే 4 సైడ్ల నుంచి కర్వ్ అయితే ఉంటే డిస్ప్లే అయితే 6.83 ఇంచెస్ 1.5K 10 బిట్ ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిళ్ళు మన డిస్ప్లేలో అయితే. డిస్ప్లేలో మనకి 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. బ్రైట్నెస్ అయితే ఓకే, మరి బాగానే ఉన్నది. మరి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిళ్ళు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. మరి గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు మనకు ఫ్రంట్ అయితే. ఇంకా ఫ్లెక్స్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకి ఫోన్లోనైతే. ఫ్లెక్స్ టీమ్స్ అయితే ఒక 4-5 అయితే ఇచ్చిళ్ళు. మరి దీంట్లో అయితే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా దాని లోపలికి అయితే వెళ్ళి మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి చాలా ఆప్షన్స్ ఇచ్చారు మన కస్టమైజ్ ఆప్షన్స్ అయితే. ఇట్లనైతే మనమైతే దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా కిందనైతే షేప్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటే పెద్ద కూడా వేసుకోవచ్చు మనమైతే. ఇవన్నీ ఆప్షన్స్ అయితే మీరైతే పెట్టి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా అయితే. ఇంకా లాక్ స్క్రీన్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చి మనకి దీంట్లోనైతే. ఇంకా పర్సనలైజేషన్లో మనకి వాల్ పేపర్స్ అయితే చాలా ఉంటాయి, అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సనలైజేషన్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు, ఇవన్నీ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్జ్ లైటింగ్ కూడా ఇచ్చిళ్ళు. మనకైతే మన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇది ఇట్లా ఎడ్జ్కి అయితే లైట్ అయితే వస్తుంది. మరి ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఇచ్చిళ్ళు, ఇది కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా సర్కిట్లు ఫ్యూచర్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. ఇట్లా అయితే మధ్యన అయితే టాస్క్ బార్ అయితే పట్టుకొని వస్తే మనకైతే ఇట్లా సర్కిల్ అయితే వేసుకోవచ్చు. ఇక స్క్రీన్ మీద సర్కిల్ చేసుకొని మనకైతే దాని ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే తెలుసుకోవచ్చు. మరి దాని మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్లో ఉన్నదైతే మనకైతే వచ్చేస్తుంది. ఇంకా మనకి దీంట్లో ఇమేజ్లలో మనకైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ రిమూవ్ టూల్ కూడా ఉన్నది మనకి. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పనికిరాని ఆబ్జెక్ట్స్ ఉంటే అవి కూడా మీరైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లైవ్ అలర్ట్స్ ఆప్షన్ కూడా ఉన్నది మనకి. ఇప్పుడైతే మనకైతే డైనమిక్ ఐలైన్ అంటారు కదా ఐఫోన్లో, మనకి అట్లాంటి ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ఇచ్చిళ్ళు. అవి అయితే మీరైతే ఆన్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకైతే ఇట్లా హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు అయితే ఇట్లా అవుపిస్తుంది. ఇట్లా మీద మనకి మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు కూడా అవుపిస్తుంది అట్లా. ఇంకా మనకైతే బ్యాక్ సైడ్ అయితే టార్చ్ అయితే ఇచ్చిళ్ళు కదా, టార్చ్ని కూడా మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. 3 టార్చెస్ అయితే ఇచ్చిళ్ళు. ఇట్లా మీరైతే ఎక్కువ లైటింగ్ కావాలనుకుంటే ఎక్కువ లైటింగ్ పెట్టచ్చు. ఇట్లా మనకు కూల్గా కావాలంటే కూల్గా పెట్టుకోవచ్చు. ఇంకా వామ్ కావాలనుకుంటే వామ్గా అయితే పెట్టుకోవచ్చు. మరి మనకు లైటింగ్ అయితే మీకు ఇష్టం ఉన్నట్టయితే మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రియల్మీ UI 6 మీద రన్ అవుతుంది మనకు ఫోన్ అయితే. ఇదే వీళ్ళ లేటెస్ట్ UI. ఇప్పుడు Android 15 మీద కూడా రన్ అవుతుంది. యాప్స్కి అయితే పెద్ద చేంజ్ అయితే ఏముండదు. అంటే ఐకాన్ ప్యాక్ అయితే అంత చేంజ్ అయితే ఉన్నది. మరి ఓల్డ్ ఐకాన్ ప్యాక్ ఇచ్చిళ్ళు. కంట్రోల్ ప్యానల్ అయితే కొంచెం అప్డేట్ అయితే చేసిళ్ళు మనకి. ఇంకా యూఐలో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే సింపుల్గా ఉంటుంది యూఐ కూడా మనకి. ఇంకా దీంట్లోనైతే ఆడ్ గేమ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోవాలి. పనికిరాని యాప్స్ కూడా మీరైతే డిలీట్ చేసుకుంటే యూఐ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇంకా మీరైతే పైన అయితే ఈ కంట్రోల్ ప్యానల్ అయితే మనకు కొత్తది అయితే ఇచ్చింది కదా, ఒకవేళ మీకు పాతది కావాలనుకుంటే మీరైతే పాతది కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గానైతే సెట్టింగ్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే మోర్ కస్టమైజ్ ఆప్షన్స్లో ఇక్కడైతే క్లాసిక్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకైతే పాతది అయితే వచ్చేస్తుంది మనకి. ఈ పాతదే బాగుంటుంది నాకైతే. మీకైతే కొత్తది నచ్చిందా పాతది బాగున్నదా కిందనైతే కామెంట్ అయితే వేసి చెప్పండి. మరి ఇంకా మనమైతే ఎన్లార్జ్ ఫోల్డర్ కావాలనుకుంటే ఎన్లార్జ్ ఫోల్డర్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఐకాన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి మనకు. ఒక 4-5 ఐకాన్ ప్యాక్స్ కూడా ఇచ్చిళ్ళు. మీరైతే అవి కూడా మీరైతే పెట్టుకొని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. షాడోది అయితే బాగుంటుంది. మరి మీరైతే షాడోది కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే మీరు కస్టమ్గా కూడా మీరైతే తయారు చేసుకోవచ్చు మరి ఐకాన్ ప్యాక్స్ అయితే. ఇంకా స్మార్ట్ నోటిఫికేషన్ అది అయితే ఉన్నది. ఇంకా ఇది ఆన్ చేసుకుంటే మనకి ఏంటంటే బేసిక్గా ఇప్పుడైతే మన ఫేస్ అవపడితేనే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నదో మనకైతే తెలుస్తుంది. లేదంటే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు ఫేస్లోనైతే. ఇప్పుడు మన ఫోన్ వేరే వాళ్ళు ఇట్లా తీసుకుంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ అట్లా మెసేజ్ ఇట్లా వచ్చినప్పుడు వేరే వాళ్ళు చూస్తారు కదా, అట్లాంటి టైంలో మనకైతే ఇదైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఇదైతే ఇంకొక ఆప్షన్ అయితే ఆన్ చేసుకుంటే మనకైతే బ్యాక్ సైడ్ అయితే మనం అయితే ఇట్లా 2 సార్లు నొక్కితే మనకైతే జీపే అయితే ఓపెన్ అవుతుంది. అంటే గూగుల్ పే అంటే గూగుల్ పే ఓపెన్ అవుతుంది మనకి. ఫోన్పే అంటే ఫోన్పే కూడా పెట్టుకోవచ్చు. మరి ఇట్లా డైరెక్ట్ స్కానర్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనం స్కానర్ ముందు పెట్టి ఇట్లా డబల్ ట్యాప్ నొక్కితే ఇంకా ఫ్రీ కాల్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. ఈ నెట్వర్క్ దాంట్లోకి వచ్చేస్తే మనకి ఇందులోనైతే ఫ్రీ కాల్ అయితే వేసుకోవచ్చు. మరి దీంట్లో మనకి రియల్మీ UI ఉంటుంది కదా కలర్ OS, ఓన్లీ వాళ్ళకి మనం అయితే ఫ్రీ కాల్ అయితే చేసుకోవచ్చు. మరి వేరే OS లాగా అయితే చేయరాదు. మరి దీంట్లో ఓన్లీ వీళ్ళ OSకే ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ 2 కెమెరాలు అయితే ఇచ్చిళ్ళు. ఇంకా 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇచ్చిళ్ళు. అన్నీ మనకి సోనీ కెమెరానే. ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కెమెరా శాంపుల్స్ అయితే మనకైతే ఇట్లనైతే ఉంటాయి. మరి డివైల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు మనకి ఫోన్లోనైతే. స్పీకర్స్ క్వాలిటీ అయితే మనకి బాగానే ఉంటుంది. మరి ఇంకా డ్యూయల్ ఆడియో మోడ్ కూడా ఉన్నది. అంటే మనమైతే ఒక
ఇయర్ పాడ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకనైతే మనం వైర్ హెడ్ ఫోన్స్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరి రెండైతే కనెక్ట్ చేసుకొని సింపుల్గా అయితే మీరైతే వాడుకోవచ్చు. మరి ఇంకా ఫోన్ వెయిట్ వచ్చేసి మనకైతే 194 గ్రామ్స్ అయితే ఉన్నది. 6000 mAh బ్యాటరీ కూడా ఉన్నది మనకు ఫోన్లోనైతే. ఫోన్లో మనకు బాక్స్లోనే 8 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వచ్చేస్తుంది ఫోన్ అయితే. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 8 lakh ప్లస్ మనకి అంటు స్కోర్ అయితే వస్తుంది. గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరి BGMI అయితే HDR ఎక్స్ట్రీమ్లో కూడా ఆడుకోవచ్చు మనం BGMI అయితే. కాకపోతే మీరైతే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్లో అయితే ఆడండి. మరి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే BGMI ఆడేటప్పుడు. డే టు డే లైఫ్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. GT మోడ్ ఉన్నది. GT మోడ్ ఆన్ చేసుకుంటే మనకి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. మరి ఇంకా మన కిందనైతే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. గేమ్ ఫోకస్ మోడ్ అట్లాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరైతే వాయిస్ చేంజర్ ఉన్నది మనకి. అవన్నీ మీరైతే పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. బ్లూటూత్ 5.2 ఇచ్చిళ్ళు. Wi-Fi 6 అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే ఆన్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనకి నెట్ మన వైఫై అయితే ఉన్నది కదా, రెండు కలిసి యూజ్ అయ్యి మనకైతే డేటా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తాయి. అట్లా రెండు కలిసి యూజ్ అయితే మనకు డేటా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా. అది ఆన్ చేసుకొని మరి మీకు కూడా కొంచెం డేటా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. మరి ఇంకా యాప్ లాక్ ఇచ్చిళ్ళు, ఐడ్ యాప్స్ ఇచ్చిళ్ళు, ప్రైవేట్ సేఫ్ ఫోల్డర్ అయితే ఇచ్చిళ్ళు. అంటే మనం ఏమైనా ఫైల్స్ ఉండాలా సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు ప్రైవేట్గా. ఇంకా మనకైతే యాంటీ థీఫ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే మనకైతే ఎవరైనా దొంగనైతే ఎత్తుకపోతా అంటే మనకి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తుంది కదా ఫస్ట్ అయితే. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు అయితే మనకైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మరి అప్పుడైతే మీరు దొంగనైతే స్విచ్ ఆఫ్ అయితే చేయలేడు ఫోను. మీరు సింపుల్గా అయితే దొంగనైతే పట్టుకోవచ్చు. మరి ఇంకా యాప్ క్లోనర్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు మనకు దీంట్లోనైతే. అంటే 2 అమెజాన్లు 2 ఫేస్బుక్లు అట్లనైతే మీరైతే వాడుకోవచ్చు. మరి ఇంకా మనకైతే దీనిలో ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది మరి గ్లాస్ మీద. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి పౌచ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు బాక్స్లోనే. మరి పౌచ్ లుక్స్ అయితే ఇట్లా ఉంటుంది మనకైతే. ఇంకా మనకైతే ఇవి UV గ్లాస్ పెట్టుకుంటే మాత్రం అదైతే మీరైతే వాడుకోవచ్చు. మరి ఇంకా డ్యూయల్ స్లిమ్ స్లాట్ అయితే ఇచ్చింది మనకి దీంట్లోనైతే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.